ఎక్కువైపోయింది కాబట్టి లాస్ట్ టైం నేను సిప్పోరా గురించి కొన్ని శ్రేష్టమైన సంగతులు మీతో షేర్ చేసుకున్నాను. అయితే చాలామంది మేము రాలేదు మళ్ళీ చెప్పండి అని అనటం వలన మళ్ళా అంటే కొంచెమే చెప్పాను, మొత్తం చెప్పలేదు ఆమె గురించి. ఈరోజు మొత్తం తెలుసుకుందాం. సిప్పోరా మోషే భార్య, ఆమె గురించి శ్రేష్టమైన సంగతులు మనం నేర్చుకుందామండి. ఎంత అద్భుతంగా నేను ముందు ఈ యొక్క వాక్యాన్ని నేను ప్రిపేర్ చేసుకునేటప్పుడు మొదట నేను దీవించబడ్డాను. అందుకనే మీతో కూడా నేను షేర్ చేసుకోవాలని ఎంతో ఆశపడుచున్నాను. సిప్పోరా అంటే చిన్న పక్షి అని అర్థము. చిన్న పక్షి అసలు ఎంత అల్పమైన జీవండి చిన్న పక్షి అంటే. నిజంగా మోషే బైబిల్ అంతట్లో ఒక గొప్ప హీరోలాగా మనం చూస్తాం. ఉన్నతమైనటువంటి నాయకత్వంలో మోషే లాంటి వాడు ఇంకా అసలు ఎవరు లేరు అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అందరిలో మిక్కిలి సాత్వికుడు అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. మరి ఇశ్రాయేల్ అందరికీ ఒకవేళ మోషే సమాధి ఉంటే కనుక దేవుడిలా కొలిచేవారు. అందుకే దేవుడు మోషే సమాధి ఎక్కడుందో కూడా తెలియకోకుండా చేస్తాడు. అంత గొప్ప నాయకుడైనటువంటి మోషే భార్యని ఎవ్వరు మరి గుర్తించరు. కానీ దేవాది దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టతను బట్టి ఆమెలోని ఆత్మీయ పాఠ్యములు ఈరోజు మనము నేర్చుకుందాము. ఆమె గురించి ఆత్మీయ పాఠాలు ఏమేమి నేర్చుకోవాలంటే ఒక 5 పాయింట్స్లో నేను చెప్పేస్తాను. ఎలాగంటే ఆమె బలమును ఘనత ఆమెకు వస్త్రములంట. మనకి 31వ సామెతల గ్రంథంలో చాలా శ్రేష్టమైన మాటలు ఉంటాయి కదా. అది మనము ఒక ధర్మశాస్త్ర గ్రంథంలో 10 ఆజ్ఞలు ఎలా పెట్టుకుంటారో అలాగా ప్రతి స్త్రీ కూడా పెట్టుకోవాలండి. ప్రతిరోజు కూడా మనం దాన్ని మననం చేయాలి. ఇదివరకు మర్సీ సిస్టర్ మేమందరము కూడా ధ్యానించినప్పుడు మరి ఆంటీ కూడా ఉన్నారు కదా, ఆంటీ ఎస్తేర్ ఆంటీ, వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇదివరకు ఈ గ్రూప్లో మేము దీన్ని బైహార్ట్ చేసాము. చాలా చాప్టర్స్ మేము బైహార్ట్ చేసామన్నమాట. అయితే అలాగా మరి ఆ యొక్క గ్రంథాన్ని ఆ యొక్క చాప్టర్ని మనం బైహార్ట్ చేయాలి. ఆ విధంగా దాంట్లో ఉన్న లక్షణాలన్నీ కూడా ఈ సిప్పోరాలో మనం చూస్తామన్నమాట. తర్వాత ఆమె విధేయత కలిగినటువంటి మనిషిగా, స్త్రీగా మనం చూస్తున్నామండి. విధేయత కలిగింది, సాధువైనటు, మృదువైనటు, గుణమైన అక్షయ అలంకారము తన అలంకారంగా అలంకరించుకుంది. మరి మోషే గారికి ఎంత విధేయత చూపించిందంటే మాటల్లో చెప్పలేదు కానీ చేతల్లో చూపించింది. ఆ మాట్లాడింది 2 మాటలు బైబిల్ గ్రంథంలో రికార్డ్ చేయబడినాయి. కానీ ఆమె చేసినటువంటి క్రియ ఇప్పటికీ ప్రశంసనీయమైనది అనమాట. అయితే దేవుడు అన్యురాలను కూడా, ఈమె అన్యురాలు అనమాట, దేవుడు అన్యులను కూడా భార్యలుగా కొంతమందికి ఇచ్చారు. ఒక ఆమె రాహాబు అయితే ఇంకొక ఆమె రూతు. తర్వాత ఇలాంటి వారిని కూడా దేవుడు తన లిస్టులో పెట్టుకున్నారు. మనకి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనకి ఈ యొక్క పుట్టుక గురించి వృత్తాంతము, వంశావళిలో వీరి పేర్లు కూడా వస్తాయి. అలాగే వీరి పేర్లు మరి సిప్పోరా పేరు అయితే అక్కడ లేదు కానీ అంత గొప్ప వ్యక్తిగా కూడా ఈమె ఉన్నట్లు మనం రాను పాఠశాలలో మనం నేర్చుకుందాం. మరి యూదుడని గ్రీసు దేశస్థుడని దేవునికి తేడా లేదండి. ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా ఏమాత్రము లేదు. దేవునికి దృష్టిలో అందరూ సమానమే. మరి ఈమె జీవితంలో మరి ఇంకొక విషయం ఏం జరిగిందంటే, చాలా కాలము మరి మోషే అరణ్యంలో 40 సంవత్సరాలు ట్రావెల్ చేసిన తర్వాత 40 సంవత్సరాలు సిప్పోరాతో ఉన్న తర్వాత దేవుడు ఆయన్ని దర్శించడము, మరి ఆ యొక్క బర్నింగ్ బుష్లో దర్శించటము, దేవుడు మరి నువ్వు ప్రయాణం నీకు సిద్ధమై ఉంది, నువ్వు వెళ్ళాలి, ఇజ్రాయేల్ని విడిపించాలి, నిన్ను చంపడానికి ఉన్నటువంటి ఆ రాజు చనిపోయాడు కాబట్టి నువ్వు స్వేచ్ఛగా వెళ్ళొచ్చు, నా ప్రజలు మొదలు నేను విన్నాను, గాడ్ హియర్స్ గాడ్ సీజ్ అనే ఒక మంచి మాటను మనం చూస్తాం అనమాట. అంటే దేవుడు మన ప్రార్థనలు వింటాడు, దేవుడు చూస్తాడు, దేవుడు దిగి వస్తాడు. మరి నేను వారి మొరలు విన్నాను కాబట్టి నేను ప్రిపేర్ చేస్తున్నాను, నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు మోషే గారు వచ్చి భార్యకి చెప్పినప్పుడు, దేవుడు ఇలాగ నన్ను దర్శించాడు, నేను వెళ్ళవలసింది అని చెప్పినప్పుడు మరి ఆయన వెంటనే ఆయన మాటకి సిప్పోరా లోబడి, అప్పటి వరకు లగ్జరీ లైఫ్లో మరి తండ్రి చాటున ఉన్నదేమో, ఇప్పుడు అరణ్య మార్గము గుండా భయంకరమైనటువంటి అరణ్యం అనమాట. మిద్యాను అరణ్యం అంటే
ఆ అరణ్య మార్గము దాటుకుంటూ మరి ఐగుప్తుకి చేరినట్లుగా కూడా ఆమె జీవితాన్ని మనం చూస్తామండి. ఆ భర్త రమ్మంటే వచ్చింది. తర్వాత కొన్ని రోజులు ఇక్కడ చాలా పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఈ ఐగుప్తు వాతావరణం ఇదంతా చాలా కఠినంగా ఉంది. మరి ఎప్పుడు నన్ను రాళ్ళు కొట్టి చంపేస్తాను నాకు తెలియకోకుండా ఉంది, అంత వ్యతిరేకత కనిపిస్తుంది. కాబట్టి నువ్వు కొన్ని రోజులు మళ్ళీ నీ తండ్రి దగ్గర ఉండిరా అమ్మా అనంటే మళ్ళీ ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు ఉండి వస్తుందన్నమాట. తర్వాత వాళ్ళ మోషే మామగారు అయినటువంటి ఇత్రో గారు ఆమెను తీసుకుని మళ్ళీ ఆ యొక్క అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు నడిచారు కదా, ఆ సమయంలో మళ్ళీ తీసుకుని వీరిని అప్పచెప్పినట్లు చరిత్ర మనకు చెప్తుంది. మనం ఇది నిర్గమాకాండము 2వ అధ్యాయంలో చదివినట్లయితే ఈ మాటలన్నీ కూడా మనకు ఉంటాయి. ఒకటి, ఈమె ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇత్రో కుమార్తె. ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి. మరి నన్ను స్లోగా చెప్పండి, స్పీడ్గా నేను ఫాలో అవ్వలేకపోతున్నానని కొందరు సిస్టర్స్ అంటున్నారు. మరి నోట్ చేసుకోవాలి వాళ్ళు త్వరగా నోట్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇత్రో కుమార్తె, తర్వాత మోషేకి భార్య. మూడవదిగా బిడ్డలు, ఆమెకి 2 బిడ్డల్ని దేవుడు ఇచ్చాడు, గెర్షోము ఎలియాజరు. 2 బిడ్డలకి తల్లి అనమాట. గెర్షోము ఎలియాజర్కి తల్లి. గెర్షోము అని అంటే ఆ పిల్లడు అక్కడే పుట్టాడు కాబట్టి మరి మోషే ఆయనకి ఏమని పేరు పెట్టాడంటే పరదేశి అని పేరు పెట్టాడు. అంటే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, నేను వెళ్ళవలసిన వాడిని ఆయనకి ముందే తెలుసు అనమాట. దేవుని ప్రణాళిక ముందే తెలుసు. దేవుని మనసు కలిగిన వాడు కాబట్టి, మరి దేవుని అడుగుజాడులో నడిచిన వాడు కాబట్టి తన కుమారుని కూడా ఈ దేశంలో ఉన్నప్పుడు 40 years అయిపోయింది, ఇంకా నేనేం వెళతానులే అని అనుకోలేదు. అప్పటికి నేను పరదేశినే, ఇక్కడ నేను వెళ్ళవలసి ఉంది, నా దేశం కానీ నా ప్రజలు కానీ వీళ్ళు కాదు అని ఆయనకి తెలుసు అన్నమాట. తర్వాత 4వది ఐఎమ్ సారీ, మిరియాము దృష్టిలో ఈమె కూషు దేశస్థురాలు. మిరియాము కంప్లైంట్ చేస్తుంది. అది మనకి ఎక్కడుంటుందంటే సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో ఆమె గురించి కంప్లైంట్ చేస్తున్నట్లుగా మనము వాక్యాన్ని చూస్తాము. ఇశ్రాయేలు సమాజానికి ఈమె అన్యురాలు. ఇశ్రాయేలీల సమాజానికి ఈమె అన్యురాలు. పాయింట్స్ రాసుకున్నారు కదా. ఫస్ట్ ఈమె ఇత్రో కుమార్తె, తర్వాత మోషే భార్య, తర్వాత ఈ బిడ్డలిద్దరికి తల్లి, తర్వాత మిరియాము దృష్టిలో కూషు దేశస్తురాలు, తర్వాత ఇశ్రాయేల్ సమాజానికి ఈమె అన్యురాల్లా కనిపించింది. రక్షణ చరిత్రలో మాత్రం ఈమె ధన్యురాలండి. నిజంగా మరలా రాబోతున్నటువంటి పెండ్లి కుమారునికి వధువు సంఘానికి గుర్తుగా కూడా ఈమె ఉంటుంది. జీవిత అనుభవాలలో కెతురా కుమార్తె అని ఎందుకంటున్నానంటే ఈమె కెతురా వంశం నుంచి వచ్చింది. నేను లాస్ట్ టైం చెప్పాను ఈ మాటలు, కానీ రాని వాళ్ళ కోసం నేను మళ్ళీ దీన్ని రిపీట్ చేస్తున్నాను. అబ్రహాంకి 3 భార్యలు. మొదట ఆమె షారా రియల్ భార్య అయితే, మరి మనకందరికీ తెలుసు హాగర్ని తెచ్చుకోవటము. దాని తర్వాత షారా చనిపోయిన తర్వాత కెతురాని మ్యారేజ్ చేసుకోవటం అన్నది మీరు నోట్ చేసుకోవచ్చు. 25వ అధ్యాయము జెనసిస్లో ఉంటుంది. ఆదికాండము 25వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివినట్లయితే కెతురాకు కూడా అక్కడ చాలా మంది సంతానం కలుగుతారు. అబ్రహాం ఉన్నప్పుడే ఏం చేస్తాడంటే మరలా ఈ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు మళ్ళీ ఎక్కడ కొట్టుకుంటారో, తిట్టుకుంటారో, గొడవలు పడతారో అని ఇష్మాయిల్కి రావాల్సింది, అంటే ఇష్మాయిల్ ముందే వెళ్ళిపోయాడు అనుకోండి. తర్వాత ఇస్సాకుకు సంబంధించినవన్నీ ఒకవైపు పంపించేసేసాడు. కెతురాకు సంబంధించిన అంటే పుట్టిన పిల్లలకి కావాల్సినవన్నీ ఇంకొక వైపు ఇచ్చేసి పంపించేశారు. వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే మిథ్యానికి కుమార్తె ఇత్రో అనేది మనము నిర్గమాకాండము 2వ అధ్యాయం ఒకసారి తీసి చదవండి. నిర్గమాకాండము 2వ అధ్యాయము 16వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఎవరైనా ఫాస్ట్గా తీయగలిగితే తీసి త్వరగా చదవలసిందిగా మనం చేస్తున్నాం. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపర్లు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టారు. చాలమ్మా, తర్వాత మళ్ళీ చదువుదాము. ఇక్కడ మనకి మోషే ఇంట్రడక్షన్ కనిపిస్తుంది. ఈ సిప్పోరాని ఏ విధంగా కలుసుకున్నాడో ఆ మోషే యొక్క ఇంట్రడక్షన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. మోషే ఏం చేశాడు, మరి అక్కడ ఐగుప్తు దేశంలో ఒకరిని కాపాడబోయి ఏం చేశాడు, హంతకుడయ్యాడు.
మరి ఇక్కడ ఈ 7 కుమార్తెలను కాపాడబోయి పెండ్లి కుమారుడయ్యాడు. బాగుంది కదా టైటిల్. అయితే నేను ఈరోజు ఈ యొక్క శీర్షికకి నేను ఇచ్చేటువంటి టైటిల్ ఏంటంటే సత్రములో సున్నతి సిప్పోరా సమయస్ఫూర్తి. సత్రములో సున్నతి సిప్పోరా సమయస్ఫూర్తి, ఇది టైటిల్. ఈరోజు మెసేజ్కి టైటిల్గా మనము నేర్చుకుందాం. ఏంటి అసలు ఆ మర్మం ఏంటి, సత్రములో ఏమి సున్నతి చేసింది, సిప్పోరా ఏమి సమయస్ఫూర్తిగా ఏమి జరిగించింది, ఈ విషయాలు మనము కొన్ని విషయాలు పరిశీలనగా తెలుసుకుందాము. అయితే వీళ్ళని కాపాడి ఇక్కడ మనకి తెలిసిన స్టోరీనే. వీళ్ళు వెంటనే త్వరగా ఇంటికి వెళ్ళే వరకు తండ్రి అడుగుతారు, ఏంటమ్మా మీరు ఇంత త్వరగా వచ్చారు ఇంటికి అని అంటే, తర్వాత చదువుకోండి ఆ విషయాలన్నీ అక్కడ ఉంటాయి. మరి ఒక ఆయన ఎవరో ఐగుప్తు దేశం నుంచి వచ్చినట్టున్నాడు అంటే, ఎందుకంటే మరి ఆయన వస్త్రధారణ అలాగే ఉంది కదా, ఆయన మాకు హెల్ప్ చేశారు కాబట్టి మేము ఇంత త్వరగా వచ్చాము అని చెప్పినప్పుడు మరి వెంటనే ఆయన స్పందించి నిజంగా ఆయన్ని మరి ఇంటికి తీసుకురావచ్చు కదా అని అనేసి మళ్ళీ పంపించి ఆయన్ని ఇంటికి రప్పించడము. మరి పరదేశి దూరం నుంచి వచ్చినప్పటికీ ఆయన బిహేవియర్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ మరి ఆయన గురించి మరి ఇద్దరు ఏమి గ్రహించారో ఏమో కానీ వెంటనే కుమార్తెకి ఇచ్చి, తన పెద్ద కుమార్తెకి ఇచ్చి పెళ్లి చేయటము మనం చూస్తాం అనమాట. అదంతా 1 డేలో జరగలేదు. మనకి ఇక్కడ 2-3 వచనాల్లో ఈ మాటలన్నీ జరిగినాయి కానీ అంత తొందరగా చేయలేదు. బట్ అబ్జర్వ్ చేశాడు ఆయన ఏమేమి రూల్స్ పెట్టుకున్నాడో, నా కుమార్తెకి చెక్ లిస్ట్ పెట్టుకున్నాడో, ఇలా ఉండాలి అల్లుడు ఎలా ఉండాలి అని ఆయన మనసులో ఏమనుకున్నాడో అవన్నీ మోషేలో చూసినట్టున్నారు. ఈయన ఎక్కడి నుంచి వచ్చారో ఏం చేసి వచ్చాడో అని కూడా ఆలోచించుకోకుండా కుమార్తెను ఎంతో నమ్మి ఆయన చేతిలో పెట్టాడు. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మనం చూసినట్లయితే మామ అల్లుళ్ళు చక్కని అనుబంధం కలిగిన వాళ్ళు ఎవరయ్యానని ఒక ప్రశ్న మనం వేసుకున్నట్లయితే మోషే, ఇత్రో లాంటి మామ అల్లుళ్ళు బైబిల్ గ్రంథంలో ఇంకా ఎవరూ లేరన్నమాట. అంత మాదిరి జీవితాన్ని జీవించినటువంటి వీరిద్దరు కూడా మనకి ఎంతైనా ఆదర్శప్రియులు. తర్వాత మనం లాబాను గురించి మరి యాకోబు గురించి కూడా దీన్ని కంపేర్ చేసినట్లయితే, యాకోబు అయితే 20 సంవత్సరాలు కొలువు చేసినప్పుడు అతనికి ఒక సొంత మందని తను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే మరి 2 భార్యలని 2 దాసీలను తన పిల్లలను పెంచుకోవడానికి ఆయనకి కావలసినటువంటి సమస్తాన్ని అక్కడ 20 సంవత్సరాల్లో చాలా ఆస్తిని సమకూర్చుకున్నారు. దేవుని కృపను బట్టే, అది కూడా దేవుని ఆశీర్వాదాన్ని బట్టి సమకూర్చుకున్నాడు. ఆయనకి సొంత మంద అంటే అన్నది ఉన్నది. బట్ మోషే గారికి సొంత మంద లేనే లేదు. 40 సంవత్సరాలు, ఆయనకన్నా డబుల్ సంవత్సరాలు ఈయన మిద్యాన అరణ్యంలో సిప్పోరాతో ఉన్నప్పటికీ ఆయన మామ మందను మేపెను అన్న మాట మనము హైలైట్ చేయవలసిందిగా, మరి ఒకసారి చదవలసిందిగా మనం చేస్తున్నాం. 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి అమ్మా. నిర్గమాకాండం 3:1. మోషే మిద్యాను యాజకుడైన యెత్రో అను తన మామ మందను వేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోడుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. చాలమ్మా చాలు. ఇక్కడ ఇంకొక చిన్న ట్విస్ట్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాగంటే మరి ఇప్పుడు ఏ వైఫ్ అయినా సరే తన భర్త కష్టార్జితము తినాలని, తన భర్త సంపాదించుకుని రావాలని ఎవరైనా సరే ఆలోచిస్తారు కదా. మరి ఈమైతే అప్పుడు వరకు తను మ్యారేజ్ అయ్యే వరకు తండ్రి అడుగుజాడల్లో ఉంది, నమ్రతగా ఉంది. మ్యారేజ్ అయిన తర్వాత భర్త మీద ఆధారపడి ఉందన్నమాట. కానీ మరి భర్తకి బాస్ ఎవరండి? వాళ్ళ నాన్నగారే. అది ఏ స్త్రీ కూడా అంత సహించలేదు. ఏదో ఒక మాట వస్తుంది, అందరు కలిసి ఉన్నప్పుడు ఏదో ఒక మాట వస్తుంది. కానీ అక్కడ కూడా ఒక కంప్లైంట్ తిన ద్వారా వచ్చినట్లు కానీ, వీరిరువురి మధ్య ఒక మాట కదిలినట్లు కానీ పరిశుద్ధాత్ముడు ఒక్క మాట కూడా రచించలేదు. ఎంత చక్కగా వీరి యొక్క అన్యోన్య సహవాసం కలిగిన వారుగా ఉన్నారు. అలాగా నమ్రత కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాము. మరి ఇదంతా తెలిసిన స్టోరీయే. ఒక మాట మనం చదువుకుందాం రండి. దేవుడు వాళ్ళని ఎలాగా జ్ఞాపకం చేసుకున్నాడో ఇశ్రాయేలీయుల్ని 2వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకున్నట్లయితే చదవమ్మా. 2:24 నిర్గమ. దేవుడు ఇశ్రాయేలు
హల్లెలూయ. ఇప్పుడు మిమ్మల్ని నన్ను కూడా చూస్తున్నారండి. ఆయన మనల మీద లక్ష్యముంచే దేవుడు, మన ప్రార్థనలు ఆలకించే దేవుడు, మన యొక్క ప్రార్థనలకి చెవియొగ్గే దేవుడు, మన మొరలు ఆలకించే దేవుడు. ఇట్లాంటి గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాము. మరి ఈ యొక్క సిప్పోరా అయితే భర్త అడుగు జాడలను అనుసరించి నడిచినట్లుగా మనము చూస్తున్నాము. ఆమెలో ఉన్నటువంటి క్వాలిటీస్ నిజంగా ఒక్కొక్కటి మనం ధ్యానించినట్లయితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఉమెన్ ఆఫ్ కరేజ్, చాలా ధైర్యస్తురాలు. ఉమెన్ ఆఫ్ కాన్ఫిడెన్స్, తను చాలా కాన్ఫిడెంట్గా తను ఏ పని చేసినా సరే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. తర్వాత తను క్రైసిస్లో కూడా, అంటే కష్ట సమయాలలో, ఇంకా హోప్లెస్ కండిషన్స్లో దేవునికి మొరపెట్టినప్పుడు మరి మంచి నిర్ణయాలు తీసుకున్నట్లుగా కూడా ఆమె గురించి మనం అనేక విషయాలు చదువుతూ ఉంటాం అన్నమాట. మనకి ఆదికాండము 4వ అధ్యాయంలో వాకిట పాపము పొంచి ఉన్నది అనే ఒక మాట మనం చదువుతాం అనమాట. ఈమె జీవితంలో కూడా జెనసిస్ 4వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట ఉంటుంది. మరణము వాకిట పొంచి ఉన్నది అని కయ్యను హేబేలు వారి యొక్క డిస్కషన్ మనం చదువుతున్నప్పుడు ప్రభువే చెప్తూ ఉంటాడనమాట. అయితే అది చదవద్దులేమ్మా, నోట్ చేసుకోండి, తర్వాత మీరు చదువుకోండి. సమయం లేదు, నేను అందుకని కొంచెం త్వరగా వెళ్ళిపోతున్నాను. అయితే ఇక్కడ ఈమె జీవితంలో కూడా మరణము వాకిట పొంచిన సందర్భాన్ని మనము చూస్తున్నామండి. ఎలాగంటే దేవుడు చెప్పాడు కదా, మోషే నేను ఎన్నుకున్నాను, నువ్వు వెళ్ళి ఆ ప్రజలను విడిపించాలి నడు అన్నప్పుడు మోషే 4-5 సార్లు వంకలు చెప్పాడు. ప్రభువా, నేను నోటి మాంద్యము గలవాడును, ఇంకెవరినన్నా పంపించు, నాకన్నా బాగా మాట్లాడగలిగిన వాళ్ళు ఇంకెవరన్నా పంపించండి, నేను మాత్రం వెళ్ళను అని ఎన్నో వంకలు చెప్పాడు. అయినా సరే దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళాలి అని అన్నప్పుడు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నోరుగా ఉంటాను, అహరోను లేడా, ఆయన నీకు సహాయంగా ఇస్తాను, ఇవన్నీ చెప్పి దేవుడు పంపించాడు. ఇదంతా మనకి చిన్నప్పటి నుంచి స్టోరీస్ తెలిసిందే. వెళ్ళు అని చెప్పి దేవుడు చంపడానికి కూడా చూశాడండి మోషేని. అదేంటి, ఆ మర్మం ఏంటి, అది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం రండి. 4వ అధ్యాయము, ఇక్కడే 4వ అధ్యాయము 22వ వచనములో చూద్దాం రండి. 22వ వచనము, 4వ అధ్యాయము నిర్గమాకాండము 22వ వచనము. అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించినప్పుడు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాణ్ణి పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పవలెను. ఇక్కడ ఒక నిమిషం ఆగుదాం. ఇక్కడ ఒక నిమిషం ఆగిన తర్వాత చూద్దామమ్మా. ఫరోతో నువ్వు వెళ్ళి ఇలా చెప్పాలి, ఇశ్రాయేలు నా ప్రజలు, వాళ్ళని పోనివ్వు, ఒకవేళ వాళ్ళని పోనివ్వకపోతే నీ జ్యేష్ఠపుత్రుడు చస్తాడు అని చెప్పమన్నాడు. దేవుడు ఇలా చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపించాడు. పంపిస్తే మళ్ళీ అదే వెంటనే ఇక్కడ ఒక నిర్ణయం తీసుకున్నాడు దేవుడు. ఏం నిర్ణయం తీసుకున్నాడు? 24వ వచనం ఒకసారి చదువు. పోవు మార్గంలో సత్రంలో యెహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంపచూడగా సిపోరా వాడిగా రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతువనెను. అంతటా ఆయన అతన్ని విడిచెను. హల్లెలూయా. చాలమ్మా, చాలు. ఇక్కడ ఎంత మర్మము దాగిందంటే, చాలా మనకి బైబిల్ గ్రంథంలో అర్థము కాని పోర్షన్స్ అనేవి చాలా ఉంటూ ఉంటాయి. అర్థము కాని పోర్షన్స్ అనేవి చాలా ఉంటూ ఉంటాయి. వాటిల్లో ఇది ఒక క్రిటికల్ పోర్షన్ అనమాట. ఎంత చదివినా సరే, ఏంటి దేవుడే వెళ్ళమన్నాడు, దేవుడే చంపడానికి వచ్చాడు, అసలు దేవుడే వచ్చాడా, దేవదూత వచ్చిందా, అసలు ఇది భ్రమ అన్నట్లుగా కూడా చాలా క్వశ్చన్స్ ఇక్కడ వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఎందుకు దేవుడు చంపడానికి చూశాడు అని అంటే, మరి మోషే ఒక నిబంధనని మర్చిపోయాడు. ఏంటి ఆ నిబంధన అంటే, ఇశ్రాయేలు ప్రజలకి దేవుడిచ్చిన ఒకవంటి శ్రేష్టమైన నిబంధన ఏంటంటే సున్నతి చేసుకోవాలి. వాళ్ళు 8వ దినముననే సున్నతి చేసుకోవాలన్నమాట. అది మనం ఆదికాండము అబ్రహాంకే ఇచ్చాడు దేవుడు ఆ యొక్క వాగ్దానాన్ని. అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని మీరు నోట్ చేసుకుంటే తర్వాత మీరు చదువుకోండి. 17వ అధ్యాయము 10వ
వచనం నుంచి కొన్ని వచనాలు చదివితే అక్కడ ఉంటుంది ఆ వాగ్దానం. ఆ వాగ్దానాన్ని ఇచ్చి మరి అది వెంటనే అబ్రహాము నెరవేర్చాడు. దాని తర్వాత కొన్ని వందల సంవత్సరాల వరకు ఆ నిబంధనని ఇశ్రాయేలు ప్రజలందరూ పాటిస్తూ వచ్చారు. కానీ మోషే పుట్టే సమయానికి ఏమైందంటే, మగపిల్లాడు పుడితే చావాల్సిందే, నదిలో పడేయాల్సిందే, ఎవ్వరు బ్రతకడానికి వీలు లేదు అనేటువంటి నిబంధన, ఒక శాసనాన్నే ఆ యొక్క రాజు యోసేపు పరిపాలించిన సమయంలో ఆ యోసేపు ఎవరో తెలియనటువంటి రాజు రావటము, మరి ఇట్లాంటి శాసనాలు తీసుకురావటం మనకి తెలిసిందనమాట. అలాంటి శాసనము తీసుకువచ్చినప్పుడు మరి మోషేని ఎంత జాగ్రత్తగా పెంచారంటే, వాళ్ళు బహుశా వాళ్ళు మంచి ప్రార్థనా వీరులు కాబట్టి ఆయనకి సున్నతి చేసేసే ఉంటారు. కానీ సున్నతి అనేటువంటి మాట ఆ సమయంలో, ఆ కాలంలో, ఆ పరిస్థితులను బట్టి వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు. మోషే కూడా ఈ ప్రజలతో, హెబ్రీ ప్రజలతోటి, ఇశ్రాయేల్ ప్రజలతోటి పెరగలేదు కాబట్టి చట్టతనమున వాళ్ళ మమ్మీ పాలించి పెంచింది, ఏమేమి నేర్పించాలో అవన్నీ బేసిక్స్ అన్నీ నేర్పించి నూరు పోసింది. ఆ తర్వాత 40 సంవత్సరాలు మరి ప్యాలెస్లో ఉన్నాడు కాబట్టి, ప్యాలెస్ అంటే రాజభోగాలన్నీ అనుభవిస్తున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఆయన మైండ్లోకి బహుశా వెళ్ళలేదేమో. ఆయన కుమారుడు పుట్టినప్పుడు సున్నతి చేయలేదు కాబట్టి ఈ నిబంధన నువ్వు మీరేవు కాబట్టి అని దేవుడు ఒక కఠినమైనటువంటి ఒక మరి పరిస్థితిని ఇక్కడ కలుగచేసినట్లుగా చూస్తాం. ఆ సమయంలో దేవుడు వచ్చి ఆయన్ని ఎదుర్కొన్నప్పుడు మోషే గారి పరిస్థితి ఎలా అయిందంటే కోమాలోకి వెళ్ళిపోయారంట. కోమాలోకి వెళ్ళిపోయి ఇంకా దేవుణ్ణి చూడంగానే ఆయన గజగజలాడిపోయి చచ్చిన వాని వల్ల పడి ఉన్నామని మనకి రెవల్యూషన్ 1వ అధ్యాయంలో యోహాను భక్తుడు అక్కడ ఆ దర్శనం చూసినప్పుడే దేవుణ్ణి ఒకసారి ఇమాజిన్ చేసుకోవచ్చు అనమాట. అప్పటి వరకు యోహాను భక్తుడు అంటే ఎవరండి? యేసుప్రభు శిష్యులే కదా. యేసుప్రభు శిష్యులు ఇన్ని సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు ఆయనతో నడిచినప్పుడు ఆయన వేషధారణ కానీ, ఆయన వస్త్రధారణ కానీ, మరి ఆయన సిలువలో ఉన్నప్పుడు లాస్ట్ ఇమాజినేషన్ చిన్న బట్ట మాత్రము ఆయన ఒంటి మీద ఉండటం కానీ, ఇవన్నీ చూసినటువంటి ఆ యోహాను భక్తుడు ఒక్కసారి ఆ పరలోక రాజ్యాన్ని, ఆ దగదగలాడేటువంటి ఆ సువర్ణమయమైనటువంటి ఆ దగదగలాడేసినటువంటి ధవళ సింహాసనం మీద యేసుప్రభుని చూసినప్పుడు అసలు ఆయన చచ్చిన వాని వలె పడి ఉన్నాడంటే ఎంత మర్మం అండి నిజంగా. అప్పటి వరకు ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి మరి శిష్యుడు అని ఆయన గురించి పేరు కూడా రాయకోకుండా యోహాను సువార్తలో ఆయన రాస్తూ ఉంటాడనమాట. అంత దగ్గర సంబంధము, యేసు ప్రభు గుండె చప్పుడు విన్నటువంటి ఆయన, అలాంటి భక్తుడు ఆయన్ని ఆ దగదగ మెరిసిపోయే ఆ యొక్క ప్రభావవంతమైనటువంటి ఆ రూపాన్ని చూసినప్పుడు చచ్చిన వాని వలె పడి ఉన్నాడనమాట. ఇక్కడ కూడా దేవుణ్ణి ఈయన చూసినప్పుడు ఈయన కూడా కొలాప్స్ అయిపోయాడు అనమాట. అమ్మో, ఇంకా ఈ యొక్క అరణ్య మార్గంలో నా భార్యను, నా కుమార్ని తీసుకుని నేను వెళుతున్నాను, మరి దేవుడు దర్శించి ఈ విధంగా చేస్తున్నాడు, ఇప్పుడు నేనేం చేయాలి అని ఆయనకు బహుశా మైండ్ పనిచేయలేదు ఏమో. కానీ ఆయన కూడా చచ్చిన వాని వలె కొలాప్స్ అయిపోయి పడిపోయినప్పుడు, ఏంటి దేవుడు ఈ విధంగా చంపడానికి, ఇలాగ నా భర్తను చంపడానికి వచ్చాడు అని సిప్పోరా వాడిగల ఒక రాయి లాంటిది, కత్తి లాంటిది తీసుకొని వెంటనే కుమారునికి సున్నతి చేసేసిందండి. అసలు సున్నతి చెయ్యాలని ఆమెకు ఎలాంటి తలంపు వచ్చిందో చూడండి. ఆ తలంపు కూడా అది ఎంత గ్రేట్ అండి. అంటే బహుశా మోషే గారు మరి హెబ్రీల, ఇశ్రాయేళ్ళ పద్ధతులు అన్నీ కానీ, దేవుడిచ్చే ధర్మశాస్త్రాన్ని కానీ, ఆయన పద్ధతులు కానీ, మేము సపరేట్ ప్రజలము, మమ్మల్ని ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా దాటించాడు, ఇవన్నీ కూడా బహుశా అంటే అప్పటికి ఆయన దాటించలేదులేండి. ఇవన్నీ కూడా దేవుడు ఏ విధంగా వాళ్ళ ప్రజల పట్ల ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారో ఇవన్నీ కూడా ఆయన ముందుగానే బహుశా ఈమెకు నేర్పిస్తూ ఉన్నారు. మేము సపరేట్ ప్రజలము అనేసి నేర్పిస్తూ వచ్చాడేమో. అందుకని వెంటనే ఆమె స్పాంటేనియస్గా స్పందించి తన కుమారునికి సున్నతి చేయటం అన్నది చేసేసిందండి. అసలు ఇంకొక మిస్టరీ ఏంటంటే, ఇక్కడ మరి కుమారునికి సున్నతి చేసేటప్పటికి కుమారుని వయసు టీనేజ్, 40 సంవత్సరాలు అక్కడే ఉన్నారు కదండి. మగపిల్లవాడు, టీనేజ్ పిల్లవాడు మరి
తల్లి సున్నతి చేయటం అంటే 8వ రోజు సున్నతి చేసేటప్పుడే తల్లులు అక్కడ ఉండరు. ఎందుకంటే ఇది కఠినమైనటువంటి ఆ పిల్లలు ఏడుపులు కానీ, ఆ పిల్లలు రక్తం చిందించడం కానీ, అంటే సున్నతి చేసేటప్పుడు బ్లడ్ వస్తుంది కదండి, అదంతా కూడా చూడలేరు తల్లులు, చాలా దూరంగా ఉంటారు. అదంతా మగవాళ్ళు చేయవలసినటువంటి కార్యక్రమం. అలాంటిది మరి సున్నతి చేసే కార్యక్రమాన్ని దేవుడు మరి ఈమెకే అనుగ్రహించాడండి. ఇది ఎంత మర్మం అండి, అసలు ఎవ్వరు చెప్పరు ఇలాగా. ఎవ్వరు కూడా మరి ఈ సిప్పోరా గురించి ఇలాంటి మర్మాలు చెప్పరు. దేవుని మహాకృపను బట్టి, మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతలు బట్టి, దేవుని పాదాల దగ్గర గోజాడి తెలుసుకున్నటువంటి మోకాళ్ళ మీద, సమ్టైమ్స్ నేను మోకాళ్ళ మీద వాక్యాన్ని చదివి పొందుకుంటాను అనమాట. అలాంటి ప్రత్యక్షతలు దేవుడు అనేకము నాకు అనుగ్రహిస్తూ ఉంటాడనమాట. ఆశపడే ప్రాణాన్ని ఇంకా తెలుసుకోవాలి ఈమె గురించి, ఏంటి ఇంత మర్మాలు దాగినాయా, ఇంకా తెలుసుకోవాలి. నేను ఎప్పుడైతే తపనతోటి దేవుని సన్నిధిలో గోజాడుతానో దేవుడు చక్కని మర్మాలు బయలుపరుస్తూ వస్తూ ఉంటారనమాట. అయితే యవనస్తుడైనటువంటి ఆ పిల్లోడికి మరి తల్లి సున్నతి చేయటం అన్నది అంత అసలు గుండెను పిండేసేటువంటి సిచ్యుయేషన్ అనమాట. మరి అప్పుడు అలాగా చేయబట్టి ఆ యొక్క తీసి ఆ ముక్కని ఆ యొక్క మోషే గారి ఎదుట పడవేసినప్పుడు అప్పుడు ఆ మరణ దూత అంటే ఆ దేవుడు అక్కడి నుంచి తొలగిపోయాడండి, చంపకోకుండా. ఒక పక్కన మరి భర్తని రక్షించుకుంది, ఒక పక్కన కుమారుని రక్షించుకుంది. అరణ్యములో సత్రములో ఈమెకి అసలు ఇలాంటి సాహసం చేయాలని ఎలా అనిపించింది? ఎంత జ్ఞానవంతురాలండి, ఎంత జ్ఞానవంతురాలు ఈమె గురించి నేర్చుకోవడానికి ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే ఇంకా నేను ఆమె గురించి పోలికలు ఇంకెన్నో రాసుకున్నాను, కానీ చెప్పడానికి సమయం అయిపోతుంది. కాబట్టి నేను మరి దేవుని చిత్తమైతే అంటే నెక్స్ట్ వీక్ నేను చెప్తానని అనట్లేదు, కానీ సమయం వచ్చినప్పుడల్లా ఈమె గురించి కొన్ని విషయాలు నేర్చుకుందామండి. ఈమె చాలా హార్డ్ వర్కింగ్ ఉమెన్ అనమాట, ఇంకా ఈమె గురించి చెప్పాలంటే చాలా మోస్ట్ బ్యూటిఫుల్ కూడా ఉండేదంట. ధైర్య సాహసవంతురాలు. అప్పటి వరకు నిజంగా తల్లిదండ్రుల దగ్గర ఉండి ఇప్పుడు భర్త ఏదో దేశం తీసుకువెళ్తున్నాడంటే అరణ్య ప్రయాణం అంటే ఎంత టెన్షన్ పడి ఉంటుందో అయినా సరే పర్లేదులే, నా భర్త ఎక్కడున్నా సరే, అరణ్యంలో ఉన్నా లేకపోతే ఏ అడవిలో ఉన్నా ఎక్కడున్నా సరే నా భర్త నాతో ఉన్నాడుగా, పర్లేదులే అనేసి బహుశా ధైర్యంగా బయలుదేరి ఉండుండొచ్చు. మరి తల్లిదండ్రులు కూడా ఏం పర్లేదమ్మా, నీ భర్త నీకు సహాయంగా ఉంటారు అనేసి ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపించుండొచ్చు. కానీ ఆల్ ఆఫ్ ద సడన్ తల్లిదండ్రులు లేరు, భర్త చూస్తే ఇలా కొలాప్స్ అయిపోయాడు, ఆ చిన్న బిడ్డని పెట్టుకుని ఇప్పుడు నేను ఏమి చేయాలి అనేటువంటి ఈ యొక్క తలంపులో మరి ఆమెకి తెలుసు అనమాట. మోషేకి దేవుడు ఇచ్చాడు కదా కర్ర, ఈ కర్రను తీసుకెళ్ళి మరి ఒక మిరకల్ చేయించు నువ్వు ఫరో ఎదుట అని చెప్పినప్పుడు మరి ఇంటికి కూడా తీసుకొచ్చి ఉంటాడు. అవన్నీ ఆమె చూసే ఉంటుంది కదా ఆయన దర్శించినప్పుడు. మరి ఈమె కూడా చాలాసార్లు మోషేతో పాటు అరణ్యానికి, ఎందుకంటే ఏ స్థలాల్లో మేత ఉంటుందో తెలుసు కాబట్టి ఈమె ముందు అరణ్యంలో గొర్రెలు మేపుతూ వస్తూ ఉంది కాబట్టి, గొర్రెలు అంటే గొర్రెలే కాదండి, పశువులు, వైల్డ్ యానిమల్స్ కూడా, గాడిదలు, ఒంటెలు, వీటన్నింటిని కూడా మేపిందంట ఈమె. అయితే ఈ ఎక్కడెక్కడ వీటిని మేపాలో ముందు గైడెన్స్ ఇచ్చింది ఈమెనంట. అందుకని ఇద్దరు కలిసి పనికి వెళ్ళేవాళ్ళంట, ఇద్దరు కలిసి సాయంత్రము కలిసి వచ్చేవాళ్ళంట. అయితే దేవుడు అక్కడ బర్నింగ్ బుష్ దగ్గర ఏ విధంగా మోషేని దర్శించడం అన్నీ స్వయంగా ఈమె చూసింది. మరి కర్ర ఇవ్వటం కూడా చూసింది, ఆ పాము అవ్వటం కూడా చూసింది, చెయ్యి చాపమన్నప్పుడు చూసింది, అది కుష్ఠవ్యాధితో ఉన్నప్పుడు మళ్ళీ చెయ్యి ఇలా పెట్టుకో అన్నప్పుడు అది కూడా చూసింది. ఇన్ని మిరకల్స్, ఈ కర్ర ద్వారా ఇన్ని మిరకల్స్ అవుతున్నాయి కదా. అయితే ఇప్పుడు ఈ కర్రను నేను ఉపయోగించుదామని కూడా ఆమె అనుకోకుండా ఆమె కర్ర కాకుండా కత్తిని ఉపయోగించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా! ఇది ఎంత గొప్ప మర్మం అండి. దేవుని వాక్యము 2 అంచుల వాడి గల ఖడ్గం. ఎవరైనా తీసి చదువుతారా? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. హెబ్రీ దేవుని వాక్యము సజీవమై బలముగల రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కట్టెను వాడి కాబట్టి
ప్రాణాత్మలను స్త్రీలను ముళ్ళుగను ఇచ్చినంత మట్టుకు దొరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించు. హల్లెలూయా, హల్లెలూయా. చాలమ్మా, చాలు. ఇంకా చాలా మీరు తర్వాత చదువుకోండి, సమయం లేదు కదా. అయితే దేవుని వాక్యం, 2 అంచుల వాడిగల ఖడ్గము. నిన్న మా మనవరాలు డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ చెప్తుంది, తాతగారు సాతానికి ఏమంటే భయమో మీకు తెలుసా అంది. ఏమంటే భయరా అంటే వాక్యం అంటే చాలా భయము అని చెప్పింది ఆమె ఆన్సర్. మేము తెలియనట్టు ఆమె నోటితో వినాలని మేము కూడా ముద్దుగా అడుగుతూ ఉంటాం కదా. అయితే వాక్యం అంటే దానికి చాలా భయం తాతగారు అని. ఎందుకురా అంత భయం అని అంటే, ఎందుకో తెలుసా, అది వాడిగల ఖడ్గము. ఇటు మన చాకులకైతే 1 సైడే షార్ప్నెస్ ఉంటుంది, కానీ ఆ వాక్యం అనేటువంటి ఆ ఖడ్గానికి అన్ని సైడ్స్ షార్ప్నెస్ ఉంటుంది, అన్ని సైడ్స్ షార్ప్నెస్ ఉంటుంది. అందుకని ఆ సాతానికి తగిలి అది దానికి బ్లడ్ వచ్చేస్తుంది. కాబట్టి ఆ వాక్యం అంటే దానికి భయము అని చిన్న బిడ్డ చెప్తున్నప్పుడు మేము ఎంతో మురిసిపోయాము. చిన్నది కదా, దాని మాటలు విన్నప్పుడు మేము చాలా మురిసిపోతూ ఉంటాం అన్నమాట. అలాగ 2 అంచుల వాడిగల ఖడ్గం అండి. నిజంగా దేవుని వాక్యం అది తీసుకుందండి. అంటే వాక్యము తినకి తెలుసు అనమాట. తిను కూడా ప్రార్థనా పరురాలు. దేవుని వాక్యాన్ని బహుశా వీళ్ళిద్దరు కూడా అరణ్యానికి వెళ్ళినప్పుడు నేను మరి నా ప్రజల కోసం నింద అనుభవించుట భాగ్యంగా ఎంచుకుంటానని మోషే అన్నారు కదా. ఆ విధంగానే బహుశా ఈమె మరి ఇవన్నీ కూడా మోషే నడిచినట్లుగా మోషే అడుగుజాడులో నడిచింది. మోషే దేవుడే నా దేవుడు అనే రూత్ అయితే ఏ విధంగా అత్త మాటని నమ్ముకుని నీ దేవుడే నా దేవుడు అని అత్త వెంట పరిగెట్టుకుంటూ వచ్చిందని మనం చదువుకుంటామో, బహుశా ఈమె కూడా ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడ విశ్వాసమును బట్టి మనం ఇక్కడ ఒక మాట చదువుకుందాము. 24, 26 వచనాలు కలిసే ఉన్నాయి. మోషే పెద్దవాడైనప్పుడు చదవమ్మా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసము బట్టి ఐగుప్తుతనము కంటే తీసివేసిన భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగమును చూచుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి మరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలమునకు కలగబో బహుమానం విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమై వారిని తోచున్నట్టు స్థిరబుద్ధి గలవాడే రాజగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాడు. హల్లెలూయా. చాలు. పిల్లలను నాశనం అవునమ్మా, ఇవన్నీ కూడా మనకి ఎరిగినటువంటి విషయాలే. అసలు ఎవ్వరు కూడా మరి అంత గొప్ప రాజభోగాన్ని ఎవ్వరు వదిలిపెట్టుకోరండి. ఈయన దేవుని కొరకు రాజభోగాన్ని కూడా, ఆ రాజ్యాన్ని కూడా, అంటే తన తర్వాత ఇంకా ఈయనే రాజు అవ్వాలన్నమాట. అది కూడా ఆధిక్యతగా ఎంచలేదు, ఏమాత్రము ఎంచలేదు. ఆయన మరి ఎంత చక్కగా ఇక్కడ దేవుని వాక్యం గురించి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఈ విషయాలన్నీ సిప్పోరాకు తెలుసు, వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు. ఇద్దరు కలిసి ప్రార్థన చేసేవారేమో అరణ్యంలో. ఎలాగైతే దావీదు గారి గురించి మనం చదువుకుంటూ ఉంటాము, ఆయన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి గొర్రెలను కాసుకుంటూ ఎన్ని కీర్తనలు రాశాడో, బహుశా ఈయన కూడా ఈ విధంగా ధ్యానిస్తూ ఈయన కూడా కొన్ని కీర్తనలు రాశారు కదా. మీకు తెలుసా మోషే ఎన్ని కీర్తనలు రాశారో? కీర్తన గ్రంథంలో ఆయన గురించి వ్రాయబడిన కొన్ని ఉంటే, ఇంకా మనకి నిర్గమకాండంలో కొన్ని ఉంటే, ద్వితీయోపదేశకాండంలో కొన్ని ఉంటే, ఇంకా మనము మోషే రాసిన కీర్తనలు రెవల్యూషన్లో కూడా చదవచ్చు. ధ్యానించినప్పుడు ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా కనిపిస్తాయి. ఇన్ని కీర్తనలు రాశాడనమాట. మళ్ళీ పరలోక రాజ్యంలో తర్వాత మనం మోషే రాసిన కీర్తే పాడవలసి ఉంటుందంట. అది కూడా మర్మమే. రెవల్యూషన్ అంటే ప్రకటన గ్రంథంలో ఈ మాటలు వ్రాసి ఉన్నాయి. ఈ విధంగా మరి వారి ఎంత చక్కగా ప్రభువులో ఎదుగుతూ వచ్చారండి. మరి ఆ విధంగా కుమార్ని రక్షించుకుంది, భర్తని కూడా రక్షించుకుంది. ఇంకొక విషయం ఈమె గురించి చెప్పి అక్కడ మనకి 12వ అధ్యాయము సంఖ్యాకాండంలో ఫస్ట్లో నేను చెప్పినట్లుగా ఆమె కూషు దేశపు స్త్రీని తీసుకొచ్చాడు అని అనేసి ఇక్కడ మీకు ఒక మాట నేను స్పష్టం చేయవలసి ఉంది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువమ్మ త్వరగా. సంఖ్యాకాండము 12:1. మోషే స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేది కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోను
చాలమ్మా చాలు. ఈ విషయం అంతా మనకు తెలిసిందే. ఈ స్టోరీ కూడా మనకు అందరికీ సుపరిచితమే. అయితే ఇక్కడ మనం చదివినప్పుడు అనుకుంటాం కదా, చాలామంది అనుకుంటారు కదా, ఈమె కూషు దేశస్తురాలు, అయితే మోషే సిప్పోరా చనిపోయిందేమో, కూషు దేశస్తురాలని పెళ్లి చేసుకున్నాడేమో అని చాలామంది, ఈమె రెండో వైఫ్ ఏమో, ఆ కాలంలో రెండో వైఫ్ అంటే పెద్ద ఏమీ పట్టింపు ఉండదు కదా అని అనుకుని చాలామంది అనుకుంటారు. కానీ 100% ఆమె రెండో వైఫ్ కాదు, ఆమె మొదటి వైఫే. ఈమెని కూషు దేహస్తురాలు, మిద్యాను దేహస్తురాలు అని కూడా అంటారనమాట. అటువైపు నుంచి వచ్చిన ఆమె కాబట్టి మరి ఒక్కొక్కసారి మరి మీ అమ్మని పిలువు అని అంటం వేరుగా ఉంటుంది, ఆ అమ్మాయిని పిలువు అని కోడల్ని కొంచెం ఇదిగా అన్నట్లుగా కూడా ఉంటుంది కదా. అలాంటి పిలుపే ఈమె నిర్లక్ష్యంగా పిలిచింది అనమాట. మిరియాము పెద్దది కదా, మోషే కన్నా పెద్దది, అహరోన్ కన్నా పెద్దదే కాబట్టి ఆ పిలుపులో తేడా అనమాట. అంతేగాని ఇంకా ఈమె రెండో భార్య కాదనమాట. ఈమె మరి సిప్పోరా మీద సణిగినప్పుడు ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. మరి ఈమె గురించి దేవుడే కలుగు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే కలుగు చేసుకున్నాడు ఈమె గురించి మాట్లాడినప్పుడు. మనం ఆ పోర్షన్ అంతా 12వ అధ్యాయం చదివినట్లయితే దేవుడే మిరియాముకి పనిష్మెంట్ ఇచ్చినట్లుగా కూడా చూస్తామండి. ఈమె ఒక్క మాట కూడా, అత్తగారింటికి వెళ్ళింది, మరి ఐగుప్తు అంటే ఐగుప్తుకు వచ్చింది కదా, ఇశ్రాయేలు ప్రజలతోటి, అత్తగారితోటి, మామగారితోటి, అహరోన్తోటి, తోడుకోళ్ళతోటి, వీరందరితో, మిరియాముతోటి, వీళ్ళందరితో కొంతకాలం కలిసే ఉంది కదా. అయినప్పటికీ ఒక్క మాట కూడా ఆమె ఎదురు చెప్పినట్లుగా కానీ, వారు ఈ మీద కంప్లైంట్ చేసినట్లుగా కానీ మనము చూడమన్నమాట. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది మనకి చుట్టాలు ఉన్నవాళ్ళు, లేకపోతే ఇల్లాస్ రిలేటివ్స్ అన్నవాళ్ళు అందరి జీవితంలో ఉంటాయి. కానీ సిప్పోరా వలె జ్ఞానవంతురాలుగా, మృదువైన మాట కోపం చల్లార్చును, నొప్పించు మాట కోపము రేపును అని మనము ప్రొవర్బ్స్ 15వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లుగా, మరి ఈమె యొక్క మాటలు కూడా మృదువుగా ఉన్నట్లు, ఈమె పనులు కూడా ఇప్పటికి కూడా ప్రశంసనీయంగా ఉండినట్లు మనము చూస్తామండి. నిజంగా ఎంత స్పాంటేనియస్. ఆ కత్తి తీసుకొని అక్కడ సున్నతి చేసి వెంటనే ఆమె చెప్తుంది కదా, నీవు రక్త సంబంధమైన పెనిమిటివి అయితివి అని చెప్తుందనమాట. ఈమె ఇంకా ఇశ్రాయేలీల సంతానంలోకి ఈమె వచ్చేసేసింది. ఈమె మిద్యాను స్త్రీ అయినప్పటికీ ఇశ్రాయేలు సంతానంలోకి, వాళ్ళ ప్రజల్లోకి ఈమె వచ్చేసినట్లుగా మనము చూస్తామండి. నిజంగా ఈ గొప్ప మర్మాన్ని మనకి దేవుడు బయలుపరిచినందుకు నిజంగా దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాను. మరి సిప్పోరా అనేటువంటి ఆమె మనకి న్యూ టెస్టిమెంట్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. సిప్పోరా అనే ఆమె న్యూ టెస్టిమెంట్లో కూడా అననీయ సప్పీరా అంటాం కదా, సిప్పోరా పేరునే రాను సప్పీరాగా మారిందనమాట. ఆమె ఒక్క అబద్ధము ఆడి మరి మరణాన్ని తెచ్చుకుంటే, ఈమె ఒక ఘన కార్యము చేసి మరి బిడ్డని రక్షించుకుంది, భర్తని రక్షించుకుంది. మనము ఎవరిలాగుండా. హవ్వ అయితే మరి ఒక్క అబద్ధం ఆడి మరణాన్ని, నీ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అనేటువంటి దేవుని ఆజ్ఞను మీరి మరి శాశ్వతమైన జీవాన్ని పోగొట్టుకుంది. అంటే శారీరకంగా మరణం పొందలేదు కానీ ఆత్మీయంగా మరణం పొందినట్లుగా హవ్వ గురించి మనం చూస్తాము. కానీ ఈమె జీవంలోనికి ప్రవేశించింది, జీవాన్ని ఇచ్చింది. మరి సిప్పోరా మనకి ఎంతైనా అన్యురాలైనప్పటికీ ధన్యురాలుగా మనము గుర్తించవచ్చు. దేవుడు అట్టి కృపను మనకు దయచేయనుగాక. సిప్పోరా మనకి ఎంతో గొప్ప మాదిరి. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. సమయం ఎక్కువైంది, దయచేసి క్షమించండి. మనకి సాక్ష్యము క్విజ్లో ఎక్కువ టైం అయింది కాబట్టి నేను పరిగెట్టవలసి వచ్చింది. దేవునికి వందనాలు. ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఓవర్ టు యూ లక్ష్మీ సిస్టర్. సిస్టర్ చక్కటి మరి సిపోరా గురించి మనీ